హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పు స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మేమైతే వెళ్తున్నాము ఒక దివాళీ ఈవెంట్కి. ఈ వీడియోలో మీకు దివాళీ ఈవెంట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము మొత్తం వ్లాగ్ లాగా మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ ఈవెంట్ వచ్చేసి మాకు ఒక 45 మినిట్స్ జర్నీలో ఉంటుంది మా ఇంటి దగ్గర నుండి. సో ఇంకా దివాళీ చాలా రోజులు ఉంది, బట్ ఎందుకో వీళ్ళు చాలా ముందే సెలబ్రేట్ చేసేసారనమాట. ఎవ్రీ వీక్ ఒక్కొక్క ప్లేస్లో అయితే మనకి దివాళీ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ అన్నవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది కొంచెం మాకు దగ్గరలో ఉందని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నాము. సో ఎవరెవరు వెళ్తున్నాము అంటే నేను, మా చెల్లి, పిల్లలు కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము, ఇంకా నైట్ వరకు ఉన్నాము. ఫుల్ డే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్లు ఇంకా వీళ్ళని కూడా తీసుకెళ్తున్నాము. సో వీళ్ళకైతే మంచిగా ఫెస్టివల్ డ్రెస్సులు అయితే వేసాము, మన ఎథ్నిక్ వేర్ అయితే వేసాము. బట్ ఎక్స్ట్రాగా మళ్ళీ వాళ్ళకి డ్రెస్సెస్ కూడా పెట్టామన్నమాట. ఎందుకంటే అంతసేపు ఈ డ్రెస్లో ఉండలేరేమో, ఎందుకంటే నైట్ 9 వరకు ఉంటుందని చెప్పారు ఈవెంట్. సో మేము ఫైర్ వర్క్స్ అన్నీ చూసేసి వద్దామన్న ప్లాన్తో అయితే వెళ్తున్నాము. చూడాలి ఎంతవరకు మేము ఉండగలుగుతాము, పిల్లలు అంతవరకు ఉంటారా లేదా అని చెప్పేసి. సో ఒక డౌట్తో వాళ్ళకి కొంచెం ఫుడ్ అన్నీ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట, డ్రెస్సులు, ఎక్స్ట్రా డ్రెస్ ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా స్టిక్కర్ చేంజ్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా కొంచెం స్టోన్స్ ఉన్నది పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది కదా అనేసి చెక్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను హైదరాబాద్లో కుకట్పల్లిలో తెచ్చుకున్నాను. అక్కడైతే బోల్డ్ అంత కలెక్షన్ ఉంటుంది స్ట్రీట్ షాపింగ్లో. సో ఎప్పుడైనా వీడియోస్లో మీకు షేర్ చేస్తాను నేను ఇండియా నుండి తెచ్చుకున్న కలెక్షన్ మొత్తము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయలుదేరామన్నమాట. అండ్ మేము వచ్చేసరికి పార్కింగ్ కూడా మనకు ఈజీగా దొరికిందనమాట. హ్యాపీగా పార్క్ చేసేసాము, చాలా ఎంటీగా ఉండింది. అండ్ తర్వాత చూసాము అండ్ లైక్ 1 or 2 hours తర్వాత పార్కింగ్ అస్సలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంతమంది వచ్చేసారు. సో ఇంకా లక్కీగా ఎర్లీగా వెళ్ళటం వల్ల ఒక మంచి పని అయింది అనుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చాము అంటే పిల్లలకి ఇక్కడ స్టార్టింగ్లో కాంపిటీషన్స్ అన్నవి పెట్టారనమాట. వాళ్ళు లైక్ డ్రాయింగ్, దివాళీ డ్రాయింగ్, చాక్ డ్రాయింగ్ ఇలాంటివి ఏవో పెట్టారు. సో అవి పార్టిసిపేట్ చేస్తారు కదా అన్నట్లు మేము కొంచెం ఎర్లీగా వచ్చేసాము. అండ్ ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి అవుట్డోర్ ఈవెంట్, బయట పెట్టారు. ఇంకా మేము వెళ్ళే టైంకి ఇంకా సెట్ చేసుకుంటున్నారనమాట కొన్ని స్టాల్స్ అయితే. లైక్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, లైక్ క్లాతింగ్ స్టాల్స్, ఇంకా చాలా చాలా బోల్డ్ అన్నీ అయితే పెట్టున్నారు. సో ఇంకా షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు, తినేవాళ్ళు తింటూ ఉండొచ్చు, పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇలా. స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. మేము వెళ్ళే టైంకి ఇంకా సెట్ చేసుకుంటున్నారు, కొన్ని స్టాల్స్ అయితే ఇంకా సెట్ చేస్తున్నారు. అండ్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మనకి ఫొటోస్ తీసుకోవటానికి, వీడియోస్ తీసుకోవటానికి కొన్ని పెట్టారనమాట, బ్యాక్గ్రౌండ్స్ పెట్టారు. అవి అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది మంచిగా ఫొటోస్ తీసుకోవాలనుకుంటారు కదా, బట్ బ్యాక్గ్రౌండ్ మనకు అంతగా నచ్చదు. లోపలికి వెళ్ళి చూస్తే మంచిగా బ్యాక్గ్రౌండ్స్ పెట్టారు, హ్యాపీ దివాళీ అని చెప్పేసి అలా. సో అది తెలియక మేము స్టార్టింగ్లోనే ఇక్కడే ఏదో కష్టాలు పడుతూ ఉన్నాము, కొంచెం మంచిగా వీడియోస్, ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి. లోపలికి వెళ్తే కానీ తెలియలేదు మాకు, అంతమంది కష్టపడి అన్ని బ్యాక్గ్రౌండ్స్ పెట్టినప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఇలా తీసుకున్నాం అనేసి. ఇంకా లోపలికి వచ్చేసాము. స్టార్టింగ్లోనే మనకి ఫుల్ స్టేజ్ అయితే ఇలా చేసేసారనమాట. దీనిపైనే డ్యాన్స్లు, ప్రోగ్రామ్స్ అన్నీ ఇచ్చేసారు. మేము వెళ్ళే టైంకి దివాళీ గురించి చెప్తా ఉన్నారనమాట. ఇంకెవరైనా పార్టిసిపేట్ చేస్తారా ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు. సో ఇంకా సెటప్ చేసుకుంటూ ఉన్నారు మేము వెళ్ళే టైంకి. తర్వాత చెప్పాను కదా మీకు బ్యాక్గ్రౌండ్స్ కొన్ని పెట్టారు అని చెప్పేసి, దివాళీ థీమ్తో ఒక 4 sides 4 థీమ్స్ పెట్టారనమాట. అదొకటి ఇలా ఒకటి అరేంజ్ చేశారు, ఫ్లవర్స్తో ఒకటి హ్యాపీ దివాళీ పెట్టారు. అలా ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా అరేంజ్ చేశారు వాళ్ళు. అండ్ ఒక సైడ్ అయితే మెహందీ కూడా పెడతా ఉన్నారనమాట. మెహందీ వచ్చేసి సింగిల్ హ్యాండ్కి అంటే 1 sideకి $15 to $20 ఇంకా పైనే ఉన్నాయి. సో అవైతే అక్కడ పెట్టించుకుంటా ఉన్నారు. అండ్ తర్వాత ఇంకా ఇక్కడ శామ్స్ క్లబ్ ఉంటుంది కదా, వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట. వాటర్ కానీ, కుకీస్ కానీ ఇలా ఫుడ్ అయితే కొంచెం వాళ్ళు స్పాన్సర్ చేశారు. తర్వాత ఫుడ్ స్టాల్స్ ఫుల్గా ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది పర్చేస్ చేసి తినేలాగా చాలా స్టాల్స్ పెట్టారు. అండ్ ఇంకా అలా ఒక్కసేపు ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఈ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేశారనమాట. అండ్ ఇక్కడైతే ఫుల్గా దివాళీ థీమ్తో ఏదో ఒక డ్రా చేయమని చెప్పారు. సో
అండ్ ఇంక ఇద్దరు కింద మీద పడేసి ఇంక ఈ డ్రాయింగ్ అయితే వేస్తూ ఉన్నారు. ఒకరైతే ఇంకా దివాళీ థీమ్ కదా, ఒక దీపం, ఒకరు లోటస్, క్రాకర్స్, ఇలా మొత్తం అన్ని వాళ్ళకి నచ్చినవన్నీ డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా చెల్లెలు హెల్ప్ చేస్తూ ఉందన్నమాట ఇద్దరికి. ఒక సైడ్ తను ఏమంటారు ఆ క్రాకర్స్ డ్రా చేసేసి ఇంకా ఫిల్ చేయమని చెప్పేసింది. కొన్ని అయితే ఇంకా మిగతావన్నీ వాళ్ళే రాసేసుకున్నారనమాట. హ్యాపీ దివాళీ రాసుకున్నారు. ఇంకా అలా చూసారు కదా, బ్యాక్గ్రౌండ్లో ఫుల్గా కిడ్స్ మొత్తము డ్రా చేస్తూనే ఉన్నారు. మంచిగా డ్రా చేశారు. యాక్చువల్గా నేను అది వీడియో తీయటం మర్చిపోయాను. ఇంకా పిల్లలు డ్రా చేసినవన్నీ చిన్న పిల్లలు అనమాట, లైక్ 8, 9, 10 ఇట్లా ఈ ఏజ్ వాళ్ళు డ్రా చేశారనమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా ఇంట్లో కూడా ఉంటాయి, ఇక్కడ డ్రా చేయమంటే అస్సలు టచ్ కూడా చేయరు. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కింద మీద పడి చూసారు కదా, కింద కూర్చొనేసి ఫుల్గా డ్రా చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇది కాంపిటీషన్ కదా, అందుకని చెప్పేసి అనమాట. వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్ ఇస్తారు అది ఇది అని చెప్పేసరికి ఇలా డ్రా చేస్తూ ఉన్నారనమాట. Lions roaring in the morning sun. సో మొత్తానికి వీళ్ళ డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇంకా కాసేపు కొన్ని ఫొటోస్ తీసేసుకొని అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా ఇంకా వీళ్ళ మొత్తం అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత జడ్జ్ వచ్చేసి వాళ్ళకి మొత్తం నేమ్, వాళ్ళ ఏజ్ రాసేసుకొని వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఏదో ఇస్తామని చెప్పారనమాట. వీళ్ళు ఈ డ్రాయింగ్ ఫినిష్ అయ్యే టైంకి వీళ్ళకి ఫుల్గా ఆకలేసేసింది. చెప్పాను కదా, ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారని చెప్పేసి. సో ఇంకా అక్కడికి స్టార్ట్ అవుదాము అనుకునే టైంకి స్టేజ్ పైన డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఒక 2-3 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూసేసి ఇంకా ఫుడ్ స్టాల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే కొంతమందే ఉన్నారు, తర్వాత ఇంకా ఫుల్గా వచ్చేసారనమాట. అండ్ ఇది వచ్చేసి ఒకటి ఇష్టా రెస్టారెంట్ వాళ్ళది పెట్టారు, ఒకరు రాజులా కిచెన్ అంట, ఇంకోటి స్వదేశీ, ఒకరు ఇస్కాన్ వాళ్ళు పెట్టారు, ఇంకొకటి ఏదో పెట్టారు, ఆ పేరు నాకు గుర్తులేదు. కానీ ఈ 3 అయితే గుర్తున్నాయి, ఎందుకంటే ఈ 3 స్టాల్స్లో మేము పర్చేస్ చేసామన్నమాట. యాక్చువల్గా ఈ రెస్టారెంట్స్ ఈ స్టాల్ గురించి అయితే చెప్పాలి. అస్సలు బాగాలేదండి ఫుడ్. అన్నీ చల్లగా అయిపోయాయి. అండ్ మా పాప అయితే ఈ నూడిల్స్ తీసుకుంది, వద్దు అంటే తీసుకుందనమాట. అవి ఎంత చల్లగా ఉన్నాయంటే లిటరల్గా వాళ్ళు వేడి కూడా చేయలేదండి అసలు. అంటే మనకేమీ వాళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు. రెస్టారెంట్లో ఏ ప్రైస్ పెట్టారో అదే ప్రైస్ పెట్టారు. బట్ కొంచెమన్నా వేడి చేసేస్తే బాగుండేదేమో నాకు అనిపించింది అనమాట. ఒక లైవ్లో పెట్టిన ఈ చాట్ ఐటమ్స్ తప్ప మిగతా అవన్నీ చల్లగా అయిపోయాయి. ఏది పట్టుకున్నా, అంటే మేము నూడిల్స్ తీసుకున్నాము, సమోసా తీసుకున్నాము, పావు బాజీ, వడా పావు, ఇలా ఏవి తీసుకున్నా అన్నీ చల్లగా ఉన్నాయి అన్నమాట. ఎప్పుడో చేసుకొని వచ్చేసి అక్కడ పెట్టేశారు. స్వదేశీలో అయితే ఈ చెరుకు రసం చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి మ్యాంగో లస్సీ, ఇవి 2 చాలా బాగున్నాయి అన్నమాట. సో అవి 2 తీసుకున్నాము డ్రింక్స్ అయితే. అండ్ ఇంకా మిగతావన్నీ ఇలా జస్ట్ స్నాక్ ఐటమ్స్ అయితే కొన్ని తీసేసుకున్నాము. చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి, చాలా పెట్టారు. ఇంకా వాళ్ళ సర్వీసులు కానీ వాళ్ళు ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ డిస్ప్లేలో అయితే పెట్టారు. ప్రైజెస్ కూడా వాళ్ళు స్టార్టింగ్లోనే పెట్టారనమాట. వాళ్ళు తెచ్చిన ఐటమ్కి ఆ ప్రైస్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి ఇష్టా. సో బోల్డన్ని డ్రింక్స్ పెట్టారు, బోల్డన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. సో ఇంకా ఇప్పుడైతే అసలు ఇంకెక్కువ లేరు, తర్వాత వచ్చారు. ఫుల్ అసలు పట్టట్లేదనమాట, చైర్స్ లేవు, అసలు సరిపోలేదు కూర్చోవటానికి కూడా. అందరి కింద కూర్చొనేసి హ్యాపీగా తినేశారు. ఇప్పుడైతే మంచిగా స్పేస్ ఉండింది మేము వెళ్ళే ఈ టైంకి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫుడ్ పెట్టారనమాట. ఈ స్టాలే నాకు ఆ పేరు అంత ఐడియా లేదు. అండ్ అదనమాట. నాకైతే ఒక్క ఫుడ్ కూడా నచ్చలేదండి ఇందులో, ఏవీ బాగాలేదు. ఒక్క షుగర్ కేన్ జ్యూస్ చెరుకు రసం ఒక్కటి బాగుంది, అండ్ మ్యాంగో లస్సీ, ఈ 2 మాత్రమే బాగున్నాయి. మిగతావన్నీ ఉప్పు లేవు, కారం లేదు, ఎంత సప్పగా ఉన్నాయి. ఆ నూడిల్స్ అయితే ఇంకా అసలు ఈ 3 పిల్లలు తిన్నా అయిపోలేదన్నమాట. అండ్ మేము చూసాము పక్కన అందరూ పడేశారండి, జస్ట్ ఊరికే టచ్ చేసి టేస్ట్ చూసేసి పడేస్తూ ఉన్నారనమాట. మరి ఏంటో నాకైతే అసలు అర్థం అవ్వలేదు, వీళ్ళు ఎందుకు అంత ఇదిగా స్టాల్స్లో అలా పెట్టుకున్నారో ఏంటో. కొంచెం మంచిగా వేడి చేసింటే బాగుంటుండే అనిపించింది. బట్ ఇంకేం చేస్తాం, వాళ్ళు కూడా ఇంకా వచ్చి హడావిడిగా అన్ని స్టాల్స్ పెట్టుకోవాలి కదా, ఇంకా వాళ్ళకు కుదరలేదేమో అనిపించింది. ఓకే, అలా మొత్తానికైతే మేము కొన్ని టేస్ట్ చేసేసి
ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ కొనిపించేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ శామ్స్ క్లబ్ వాళ్ళు చెప్పాను కదా, శామ్స్ క్లబ్ వాళ్ళు అయితే ఒక స్టాల్ పెట్టేసి అక్కడ వీళ్ళకి వాటర్ కానీ కుకీస్ మఫిన్స్ ఇలాంటివన్నీ అయితే ఫ్రీగా ఇస్తూ ఉన్నారనమాట. ఫుడ్ ఐటమ్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే అవి కూడా ఇచ్చారు వాళ్ళు. సో వాటర్కి అయితే ప్రాబ్లం లేదు, అండ్ ఏమంటారు రెస్ట్ రూమ్ వెళ్ళాలన్నా ప్రాబ్లం లేదు, సపరేట్గా పెట్టున్నారు. అండ్ పక్కనే మనకి కమ్యూనిటీ సెంటర్ కూడా ఉండటం వల్ల చాలామంది ఈ డ్యాన్స్ ఈవెంట్స్లో కానీ ఇలాంటి పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకోవటం అన్నీ కమ్యూనిటీ సెంటర్లో చేసుకున్నారు. పక్కనే ఉంది కదా, సో చాలా ఈజీ అనిపించింది. అండ్ చాలా బాగా అరేంజ్ చేశారు, అండ్ చాలా బాగుండింది ఈవెంట్ అయితే. ఫుల్గా ఎంజాయ్ చేశారు చాలామంది, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా తర్వాత స్టాల్స్ అన్నీ ఫైనల్గా సెట్ చేసేసుకున్నారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఫుల్గా వచ్చేసారు. ఫుడ్ స్టాల్స్ దగ్గరికి కూడా నిండిపోయారనమాట. తర్వాత ఇంకా మేము అన్ని స్టాల్స్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ అయితే జ్యువెలరీ స్టాల్ ఒకటి వచ్చింది. ఇదే అనమాట, దీని గురించి చెప్పాలి. యాక్చువల్గా నేను జస్ట్ ఒక వీడియో, నాకు బయట వీడియో తీసుకోవాలంటే అస్సలు మొహమాటము. నేను ఎందుకో నాకు బయట వీడియోస్ తీయాలంటే అంత కాన్ఫిడెన్స్ రాదనమాట. ఇంట్లో ఏదో తీసుకొనేసి వీడియో చేస్తాను, కానీ ఇలా బయట వీడియో తీయాలంటే నాకు అస్సలు అవ్వదు. ఏదో సరే తీద్దాం అన్నట్లు వెళ్ళాను అనమాట. వాళ్ళు కొంచెం తీసిన తర్వాత వీడియో ఈజ్ నాట్ అలౌడ్ మ్యామ్ అని చెప్పారు. ఓకే అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో అలా నాకు కొంచెం భయం వేస్తుంది ఎక్కడన్నా వీడియో తీయాలి అంటే, కానీ చాలామంది ఎంత ధైర్యంగా తీస్తూ ఉంటారు కదా, సో అలా చూస్తే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎందుకు నాకు అంత ఇది రావట్లేదు అనేసి. మేబీ ఫస్ట్ అయితే పర్మిషన్ తీసుకోవాలేమో ఏదైనా వీడియో తీయాలి అంటే. బట్ ఎలాగైతే ఏమి ఇంకా అక్కడ బంద్ చేసేసి ఇంకా మిగతా స్టాల్స్ ఉంటాయి కదా, కొంచెం దూరం నుండి వీడియో తీసుకొని వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టారనమాట, హ్యాపీ దివాళీ అని చెప్పేసి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. అలా 4 sides 4 బ్యాక్గ్రౌండ్స్ అయితే పెట్టున్నారు. సో ఇక్కడ కొన్ని తీసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇలా ఒక రో మొత్తము స్టాల్సే పెట్టున్నారు, లైక్ ఇండియన్ స్టాల్స్ అనమాట. లైక్ జ్యువెలరీ ఉంది, మంచిగా పట్టు శారీస్ పెట్టారు, రెడీమేడ్ డ్రెస్సెస్ పెట్టారు, రెడీమేడ్ బ్లౌజులు పెట్టారు, ఇలా బోల్డ్ అన్నీ అయితే పెట్టారనమాట. కొన్ని అయితే లైక్ శారీ బ్లౌజ్ అండ్ మొత్తం అంతా పెట్టికోట్ ఇవన్నీ కూడా $100 అలా పెట్టున్నారనమాట. సో అవి కూడా జస్ట్ చూసేసాను, ఇంకా వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే మళ్ళీ వీళ్ళ పర్మిషన్ ఇస్తారో లేదో అని చెప్పేసి ఇంకా అవన్నీ ఏం తీయకుండా జస్ట్ మా వరకు మేము చూసేసి ఎంజాయ్ చేసేసి వచ్చేసాము. మేమైతే ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇండియా నుండి తీసుకొని వచ్చే వాళ్ళకైతే పెద్ద అవసరం లేదు ఇక్కడ పర్చేస్ చేయటము. ఇక్కడే చాలా ఇయర్స్ ఉండిపోయి ఉంటారు కదా, ఇంకా ఇండియాకి వెళ్ళి కొనలేని వాళ్ళకి ఇక్కడ తీసేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే పెట్టారు, లైక్ బ్లౌజ్ ఇవన్నీ సెట్ లాగా తీసేసి ఒక $100 సెట్ లాగా పెట్టారు. అవైతే చాలామంది కొన్నారనమాట. సో మంచి కలర్స్ పెట్టారు, అవైతే అప్పుడే అయిపోయాయి. మేము చూసే టైంకి ఆల్మోస్ట్ తీసేసుకున్నారు. ఇంకా తర్వాత వాళ్ళు ఇంకా తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారనమాట. అండ్ తర్వాత ఇక్కడ ఇండియా బజార్ వాళ్ళు స్పాన్సర్ చేశారు, వాళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టారు. ఇవన్నీ కూడా స్పాన్సర్ చేస్తూ కొంతమంది జస్ట్ ఇలా పెట్టారనమాట. కృష్ణ జ్యువెలర్స్ ఏవేవో పెట్టారు. సో అవన్నీ చూసేసాం మేము. తర్వాత ఇంకా బౌన్సీ బాల్, ఇది ఇక్కడ ఒక వేవర్ ఉంటుంది, అది మనం సబ్మిట్ చేసామంటే పిల్లల్ని లోపలికి పంపిస్తారనమాట. ఇంకా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, చాలాసేపు ఆడుకున్నారు అక్కడైతే. తర్వాత ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఇందాక అస్సలు ఎవరు లేరు, ఇప్పుడు స్లోగా ఒక్కొక్కరు వచ్చేస్తూ ఉన్నారనమాట. అండ్ తర్వాత ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎన్ని డ్యాన్సులు వేశారంటే అన్ని డ్యాన్సులు వేశారు. అండ్ ఇది కూడా ఏదో ముందే రిజిస్టర్ చేసుకోవాలంట, రిజిస్టర్ చేసుకుంటే మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా నేను, మా పెద్ద పాప లీనా, తను ఇద్దరం కలిపి ఫొటోస్ తీసుకుంటా ఉన్నాం అనమాట. అండ్ మేము ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా మా చెల్లెలు వాళ్ళిద్దరిని తీసుకొని బౌన్సీ బాల్ దగ్గర ఉందన్నమాట. ఎవరో ఒకరు ఉండాలి కదా పేరెంట్స్, సో అక్కడ వాళ్ళిద్దరిని చూసుకుంటా ఉంది. ఇంకా మేము ఇంకా ఏమైనా స్టాల్స్ పెట్టారా, ఇంకేమన్నా ఉన్నాయా ఏంటనేసి ఇంకా వెతుకుతూ ఉన్నాం అనమాట. ఒక రౌండ్ వేసి వస్తామనేసి మేము ఇటు వచ్చేసాము. అండ్ అలా మొత్తానికైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. యాక్చువల్లీ మేము ఇంతసేపు ఉండటానికి రీజన్ ఏంటి అంటే,
8:00కి ఫైర్ వర్క్స్ అని చెప్పారు. సో ఆ ఫైర్ వర్క్స్ కోసం అని చెప్పేసి మేము ఇంతసేపు ఉన్నాము. కాకపోతే డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకంటే చాలామంది వచ్చేసారనమాట. అంటే ఇంకా వాళ్ళకు టైం దొరకట్లేదు, స్టేజ్ దిగుతున్నారు, ఇంకొకరు స్టేజ్ ఎక్కేస్తున్నారు. అలా ఫుల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేశారు, చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో మేమైతే ఇంకా ఫ్రంట్ వెళ్ళి కూర్చునేసి ఇంకా ఎంజాయ్ చేద్దాం పదా అనేసి నేను మా చెల్లెల్ని కూడా పిలిచేశాను. సరే ఇంకా చాలా బౌన్సీ బల్ల వాళ్ళు ఆడింది, ఇంకెళ్ళి కూర్చుందాం కాసేపు అని చెప్పేసి ఇంకెళ్తున్నాము. మేము వెళ్ళే టైంకి వాళ్ళు పిలిచారనమాట. వీళ్ళు ఆఫ్టర్నూన్ పార్టిసిపేట్ చేశారు కదా ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో, సో వాళ్ళకి ప్రైజ్ ఇస్తామని చెప్పేసి, సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి పిలిచారనమాట. సో ఒక మెడలు, ఈ యొక్క ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు కదా, వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఇచ్చారనమాట పార్టిసిపేట్ చేసినందుకు. సో అదే ఇక్కడ వీళ్ళ నేమ్స్ సైన్ చేసేస్తున్నాను. సో అవి తీసేసుకున్నారు. ఇంకా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అవి ఇచ్చిన తర్వాత ఇంకా అలా ఫ్రంట్ వచ్చేసి కూర్చునేసాము వీళ్ళకి సర్టిఫికెట్స్ తీసుకునేసి. అండ్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ డ్యాన్స్ ఇది సాంగ్, బట్ స్ట్రైక్ ఏమైనా పడుతుందేమో అనేసి పెట్టట్లేదు. నెక్స్ట్ సాంగ్ అయితే పెట్టేశాను. సో చూసారు కదండి ఎంత బాగా డ్యాన్స్ వేశారు. సో అదొక్కటి నేను కొంచెం స్పీడ్లో పెట్టాను అనమాట, ఎందుకంటే స్ట్రైక్ పడుతుందేమో అని చెప్పేసి నేను సాంగ్ డ్యాన్స్ వీడియో కొంచెం స్పీడ్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకా అలా పిల్లల్ని కూర్చోబెట్టేసుకుని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మొత్తం చూపించి ఫుల్గా ఎంజాయ్ చేసాము. మొత్తానికైతే ఫైర్ వర్క్స్ చూడలేదు, ఇంకా లేట్ అవుతుందని చెప్పారు. సో ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్ళామన్నమాట. సో అది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వ్యూ చేస్తుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.